సూపర్ సార్. సార్ ప్రతి ప్రోమోలో మాకు ప్రతి డే 3 ప్రోమోలు వస్తాయి. ఈ 3 ప్రోమోలు ఏదో ప్రోమోలో మీరు కంపల్సరీ ఉంటారు. అవునా? గొడవ పెట్టుకోవడంలోనో లేకపోతే ఒక హెల్ప్ చేయడంలోనో లేదా మీరు మూల కూర్చోవడం ఏడవడం. ఓకే, అంటే 2-3 సార్లు వచ్చింది ఏడవడం అంటే మొత్తం. లేదు తప్పండి, నిజంగా నేను కొంచెం ఎమోషనల్ పర్సన్. నేను డెఫినెట్గా అన్ని ఎమోషన్స్ ఉంటాయి నాకు. అన్ని ఎమోషన్స్లో కోపం ఒక బిగ్గెస్ట్ ఎమోషన్ అయితే, లవ్ అలాంటిదే. అలాగే హ్యూమానిటీ కూడా ఒక ఎమోషన్ కాబట్టి కొంచెం ఎమోషనల్గా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మీ నెగిటివ్ మొత్తం మాట్లాడేసాం, ఏదైతే అయ్యిందో ఈ వర్డ్తో సహా. నెగిటివ్ ఏముంది, నేనేంటో పూర్తిగా మాట్లాడేసాను. పాజిటివ్ నెగిటివ్ ఉంది, నా పర్సనాలిటీ మీరు మాట్లాడారు. అది కాదంటే కాదని చెప్పి ఆ వర్డ్స్ వల్లే మీరు ఇప్పుడు బయటకు రావడానికి కారణం అయింది అని మాట్లాడేసాం. ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళ గురించి మాకు తెలియని విషయాలు బయట పెట్టండి ఏంటి అనేది. సంజన గారు, ఆమె చూశారు కదా మీరు, ఆమె నాటీనెస్ అనుకుంటారు కానీ ఆమె చేసేది నాటీనెస్ కాదు. కంటెంట్ కోసం, స్క్రీన్లో కనపడటానికి కోసం, అది స్క్రీన్ స్పేస్ కోసం ఆమె ఎన్ని చేస్తున్నారు. ఓకే, అది షోకి హెల్ప్ అవుతుంది. షో ఫార్మేట్ వ్యూవర్గా చూసే వాళ్ళకి సరదాగా అనిపించవచ్చు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. మన వరకు వస్తే నేను అది అబ్జర్వ్ చేశాను కానీ నేను జీరో టాలరెన్స్ అనే దాన్ని చాలా బలంగా నమ్ముతా. సో కాబట్టి నాకైతే ఆమె సైకోయిజం, శాడిజంలో అని ఫీల్ అవుతుంటాను. ఆమె చేసే పనులు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది, ఎనోయింగ్ ఉంటుంది. ఆవిడ ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఏమన్నా ఆవిడ చేసి కొనసాగుతారు, ఆబ్వియస్గా కొనసాగుతారు. మిడ్ నైట్ ఎవిక్షన్ ఏదైతే ఉందో, ఎలిమినేషన్, అది తెలిసి ఆమె తిరిగి వస్తారని. ఎందుకంటే ఆమె వల్లే ఆ ఫైర్ పుడుతుంటుంది అక్కడ, ఇంట్లో కంటెంట్ వస్తుంటుంది బయటికి. ఒక క్రియేటివ్ పర్స్పెక్టివ్ మీద చెప్తున్నాను కదా, ఉంటారు చాలా కాలం. ఇమాన్యుయల్ మంచితనం అనే ముసుగులో ఉన్న మనిషి, మంచి హ్యూమర్ ఉన్న మనిషి టైమింగ్, కానీ మంచితనం అనే ముసుగులో ఉంటారు. ఎప్పుడైనా చెప్తున్నా కదండి, తప్పు చేసేవాడు మన తల్లి అయినా సరే, సంజన అమ్మ అనిపిస్తారు. ఎప్పుడైనా తప్పు చేస్తే గట్టిగా ఖండించిన సందర్భం చూసారా మీరు? ఓకే, బర్నీ గారు అంటాం చూసారా? ఆయన క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన స్టాండ్ తీసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేశారా? తానంటే తందాన. హోస్ట్ గారు వచ్చి వాళ్ళు తప్పంటే వాళ్ళు తప్పే, వీళ్ళు తప్పంటే వీళ్ళు తప్ప అంటే ఆయన ఒపీనియన్ చెప్పలేరు. ఇప్పుడు ఆయన ట్రూ సైడ్ నా విషయంలో చూశారు కదా. అలాగే మన సంచాలకైన మనీష్ ఆయన చేసినప్పుడు ఆ టాస్క్ అప్పుడు కెప్టెన్సీ అప్పుడు చూశారు కదా, ఫోన్కి వచ్చిన ఎలా ప్రవర్తిస్తారు. అంటే తప్పు జరిగింది కదా మరి అక్కడైతే. ఏది అదే చెప్తున్నా, తప్పు మనిషి చేస్తేనే అప్పుడు రెస్పాండ్ అవుతాడా ఆయన, తన వరకు వస్తేనేనా? మరి సంజన గారు చేసి 7 గుడ్లు తిన్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడాలో ప్రశ్నించలేదు అంటే చూసారా? సెలెక్టివ్గా ఉంటారు. అదే గ్రూపిజంలో ఉంటూ సెలెక్టివ్గా గుడ్ బుక్స్లో ఉంటూ. ఇప్పుడు అర్థమైందా? ఇలాంటి వాళ్ళు ఫేక్ పీపులా, ఫెయిర్ పీపులా అని ట్రూ పర్సనాలిటీ చూపించట్లే కదండి. మీకు అలా అనిపించింది అంతేనా కదా, మీ ఒపీనియన్. అది వాస్తవం కూడా కదా. అంటే మరి అన్నిట్లో ఏలు పెట్టాలి అనేది ఆయన ఒపీనియన్ కాదేమో. ఇప్పుడు ఏదో మాట్లాడినారు కదా. ఓకే, ఇప్పుడు తన పక్కన తన చెల్లి వెళ్తున్నారు, ఎవరు వచ్చి కెలకగానే వెంటనే స్టాండ్ తీసుకుంటారు. మీ చెల్లి వెళ్తుంది, స్టాండ్ తీసుకోరు, అన్నిట్లో ఏలు పెట్టని అంటారు. కరెక్ట్, అలాంటి పీపుల్ మీరు ఎంటర్టైన్ చేస్తారా? ఇప్పుడు రైట్, అది చెప్తున్నా. ఒక ట్రూ పర్సనాలిటీ ఎలా ఉండాలంటే, అది చెప్తున్నా కదా, నీకు సంబంధించిన మనిషి లేకపోతే నీ విషయమే కాదు, నీకు సంబంధం లేని మనిషి విషయంలో కూడా తప్పు జరుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకున్నాడు కదా సరైన మనిషి, నికార్సైన మనిషి. అలా లేనప్పుడు అని చెప్తున్నాడు కదా నార్మల్గా. ఎక్కడ ఏం చెప్పడం? నార్మల్గా గుడ్లు అలా తినడం తప్పు కదా మమ్మీ, ఉంటే ఇచ్చేసేయి. అదా ఇంకా చెప్తే ఆ మనోడు బ్యాడ్ అవుతాడేమో. అది కదా చెప్తుంది, బ్యాడ్ అవ్వకూడదని గుడ్ బుక్స్ ఉంటానికి ట్రై చేస్తానని చెప్తున్నాను కదా. మంచోడు అనిపించడానికి ముసుకేసుకుని నటిస్తున్నారని చెప్తున్నాను కదా నేను. అలా తప్ప దాని మీద లౌక్యం అంటే ఓకే ఫైన్. ఆయన గేమ్ కాపాడుకోవడం కదా లౌక్యం ఏమొచ్చేమో. గేమ్ ఆడుతున్నారనే చెప్తున్నా నేను, ట్రూ పర్సనాలిటీ చూపించట్లని చెప్తున్నాను కదా. ఓకే, మీకు ఎవరు కావాలి? లౌక్యంతో గేమ్ ఆడుతూ జనం అందరూ మెచ్చే మనిషిలా ఉండి ట్రోఫీ కొట్టుకు వెళ్ళిపోయే వాళ్ళు కావాలా? రైట్ ఆర్ రాంగ్ నిజాయితీగా ఫిల్టర్ లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న పర్సన్ కావాలా? సార్ అదే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. పల్లవి ప్రశాంత్ గేమ్ మీకు ఎలా అనిపించింది? హీఈస్ ద బిగ్గెస్ట్ మ్యానిపులేటర్. ఇప్పుడు శివాజీ గారికి అడిగారు ఇదే క్వశ్చన్. శివాజీ గారు నన్ను అడగల, అడుగుతూ చెప్పేవాడు. నేను ముందే అక్కడ షోలో చెప్పాను, అది మరి టెలికాస్ట్ వల్ల మీరు చాణికుడు అనుకుని సెకండ్ పాత్ర పోషించి అర్హత లేని అందరిలో ఎక్కించారని చెప్పి శివాజీ గారు నేను బజలో అన్నాను. అది మరి టెలికాస్ట్ అవ్వలేదు. బట్ అగ్ని పరీక్షలో అదే క్వశ్చన్ అడితే అదే మాట చెప్పాను. దానికి ఆయన ఇచ్చిన రియాక్షన్ ఏంటి? ఏం రియాక్షన్ ఇవ్వలేదు. అక్కడ ఉన్నప్పుడు అర్థమవుతుంది, అది ఏం మాట్లాడ సైలెంట్గా, అది అన్నెసరీ ఆర్గ్యుమెంట్కి వెళ్తుంది కాబట్టి పెద్ద రియాక్షన్ ఇవ్వలేదు అంతే. ఓకే, ఇద్దరు కంటెస్టెంట్ గురించి మాట్లాడాము, మధ్యలో ఇంటరాక్షన్ అనుకోకండి. ఇప్పుడు మీరు హౌస్లో జరిగిందంతా ఒక ఎత్తు, బజ్ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా బాగా డౌన్ అయిపోతున్నారు వచ్చిన కంటెస్టెంట్స్ అని ఒక రూమర్ నడుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? మీ బజ్ ఇంటర్వ్యూ తర్వాత నాకు ఐడియా లేదు. యాక్చువల్లీ నిజంగా బయటకు వచ్చిన తర్వాత నేను ఎక్కువ వాచ్ చేయలేదు, ఎందుకంటే నాకు ఇంటర్వ్యూస్ సరిపోతుంది, నాకు బాగుండలేదు, డాక్టర్ చూపించిన టైం కూడా లేదు. యాక్చువల్లీ బజ్ ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? బజ్ ఇంటర్వ్యూ హీటెడ్గా ఉండాలి, ఎందుకంటే ఆ ఫార్మేట్ అలా ఉంటుంది కాబట్టి. నేను కూడా ఒక వ్యూవర్గా నేను ఎక్స్పెక్ట్ చేశాను, అరే రసవత్తంగా ఉంటారా, బజ్ క్రియేట్ చేయాలరా, ఆ హీట్ ఉండాలనుకుంటా అన్నట్టే. శివాజీ గారు అంత హీట్ కావాలని ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడే కాదు, హీ హ్యాస్ టు డూ హిస్ డ్యూటీ. ఆయన చేశారు, దాని దగ్గర నేను ఇవ్వగలిగిన ఆన్సర్స్ ఇచ్చా. కొంత డెకోరం మెయింటైన్ చేయాలి కదా.
అదే ఆ ప్లేస్లో శివాజీ గారు కూడా మా ఫాదర్ అయితే అసలు రణరంగం చూసేవాళ్ళు మీరు, అస్సలు ఇక వేరుగా ఉండేది నేను ఇచ్చే ఆన్సర్స్. కొంత నేను ఆల్రెడీ అప్పుడే ఎలిమినేట్ అయిపోయి వచ్చేసాను కదా, కొంత ఆ బాధ ఉంటుంది, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి. సో మై రెస్పాన్స్ వాజ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అంతే. కామనర్స్ అందరూ వరుసగా వచ్చేస్తున్నారు, ఏంటి ఏమైనా అనిపిస్తుందా బిగ్ బాస్ ఏమైనా కొంతమందికి బయాసడ్ అని? అది నేను అంటే అది కామెంట్ చేయలేను, ఎందుకంటే నేను క్రియేటివ్ టీంలో ఉండి బిగ్ బాస్ ప్లేస్లో ఉంటే నేను చెప్పగలుగుతా ఆయన ఉద్దేశాలు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు టీమ్ గేమ్ బాగా ఆడుతున్నారు బలంగా. ఓకే, అది నేను క్లియర్గా చూసా కూడా. వాళ్ళు కుదిరితే వాళ్ళు ఎలా తప్పు చేసినా కూడా కవరప్ చేసేసుకొని వాళ్ళు కాపాడుకుంటూ కాంబినేషన్ 1 by 1 టార్గెట్ చేస్తున్నారు, పంపించేస్తున్నారు, వాళ్ళని నామినేషన్స్లో పెడుతున్నారు అని క్లియర్గా ఎవిడెంట్గా కనబడుతుంది. అదే జరుగుతుంది. అంటే మా వాళ్ళు ఏంటంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళు కదా, ఏంటంటే ఒపీనియన్ ఉన్న పిక్చర్ అంటే పాజిటివ్ నోట్లో చెప్తున్నా, ఒపీనియన్ ప్రజెంట్ చేయాలి, ఇండిపెండెంట్ ఉండాలని చెప్పి ఒకరి మీద అరుచుకుంటూ చేసుకుంటూ మీరు చూస్తారు. శ్రీజ కానీ నేను ఓకే, శ్రీజ మళ్ళీ కళ్యాణ్కి ఫ్రెండ్షిప్ ఉంటుంది, కళ్యాణ్కి పవన్కి ఫ్రెండ్షిప్ ఉంటుంది, పవన్కి మళ్ళీ వేరే ఓనర్స్ ఒకరితో ఫ్రెండ్షిప్. కానీ నేను ఎవరితో ఫ్రెండ్లీగా లేను కాబట్టి నేను అదే చెప్పడం. మోస్ట్లీ నాకు అటాక్ ఎలా ఉంటుంది అంటే సోలో టైగర్లో ఉంటా, ఇటు సెలబ్రిటీస్ని ఢీకొంటుంటా. నాకు సన్నిహితంగా ఉన్న సుమన్ శెట్టి గారు తప్పంటే తప్పని మాట్లాడతా, రీతు నాకు సపోర్ట్ చేసిన రీతు నామినేషన్ వచ్చినప్పుడు మాట్లాడతా, అదే చెప్పట్లా నేను అన్బయాస్డ్గా ఉంటున్నా. అలాగే మా కామనర్స్ అంటే కామనర్స్ సఖ్యత అంటే తప్పు అన్నప్పుడు తప్పేగా, సఖ్యత వాళ్ళు తప్పు చేసినా కూడా మన కామనర్ అని చెప్పి ఉండలేము కదా, టీం వచ్చేప్పుడు టీమ్గా ఉండాలని చెప్పాను. బట్ సాధ్యపడలేదు కాబట్టి 1 by 1 అందరూ నామినేషన్స్లో పడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. అది కాబట్టి ఈ సెలబ్రిటీస్కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది కదండి, పిఆర్లు నడుస్తుంటాయి, చాలా నడుస్తుంటాయి కాబట్టి ఓటింగ్ బాగా పడుతూ ఉండొచ్చు, అంతే సింపుల్. కానీ అంటే మీ దాంట్లో ఐకమత్యమే మహాబలం అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. అది ఎందుకు ఫస్ట్ నుంచి అనుకోలేదా? మనం కామనర్స్గా వెళ్తున్నాం, మనకంటూ ఒక బలం మనం కాపాడుకుంటే. ఇంతకుముందు చూసుకుంటే అక్కడ రాజ్యాల్లాగా చేశారు క్లాన్స్ అని చెప్పి, అక్కడ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఐకమత్యం కాపాడుకున్నారు కాబట్టి కొన్ని క్లాన్స్ ఏదైతే లెస్ అనుకున్నామో అదే టాప్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరెందుకు ఆ స్టెప్ వేయలేకపోయారు? నాకు చిన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు, ఈ ఒక షిప్ మీద అంట ఒక కెప్టెన్ ఉండి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేసేవాడు స్టాఫ్ ఉంటే ఆ షిప్ చాలా బాగా ఫాస్ట్గా జర్నీ చేస్తారు. అదే సపోర్ట్ చేసేవాడు తక్కువ మొత్తం కెప్టెన్స్ ఉంటే కెప్టెన్స్ సఖ్యత ఉండదు, ఎవరికాలు అంటారు టూ మెనీ షిప్స్ స్పాయిల్ ది డిష్ లాగా. అక్కడ ప్లాట్ ఏదైతే ఉందో కామనర్స్కి గండి పడిపోతుంది. అక్కడ ఎవరికాలు వీళ్ళు ఏదైనా ఉంటే లోపలికి వెళ్ళి ప్రియా ఉదయం తీసుకోండి, ఇప్పుడు ఆమె కుకింగ్ మానిటర్ అయితే ఫుడ్ మోనిటర్ అనుకుంటే అది ఒక మిస్కన్సెప్షన్ ఉన్నారు చాలా రోజులు లాస్ట్ వరకు కూడా. ఆమె ఫుడ్ సరిగ్గా రాలేదని చెప్పి ఓపెన్గా రూమ్లో కూర్చొని తినేప్పుడు మైండ్ఫుల్గా తినండి అని చెప్పి గట్టిగా అరిశారు. బర్నీని మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు బయట మాట్లాడరు, తీసుకెళ్ళి లోపల రూమ్లో తీసుకెళ్ళి చెవులు కొరికేసుకుంటారు, అవునా కదా? మా వాళ్ళు అలా కదా, చెవులు చిల్లు పడిపెట్టి అరుచుకుంటారు. అది సో దానివల్ల ఏమైపోయిందంటే అది శ్రీజ కానీ ఎవరైనా సరే నేనైనా దానివల్ల ఏమంటే నేను మోస్ట్లీ బయట అరిసేవాడు. నామినేషన్ స్టాప్కి వచ్చినప్పుడు బయట అరిసాను, మిగతా టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే రూమ్లో తీసుకెళ్ళి మాట్లాడటానికి ట్రై చేసేవాడు. చెడు చెవులో చెప్పు, మంచి బయట చెప్పు. అరే ఈ డైలాగ్ మాట్లాడితే ఇది చిరంజీవి గారు, ఓకే ఫైన్, ఇప్పుడు మనం మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి పెరుగుతాము, అవునా కాదా? సి ఈ డైలాగ్ చిరంజీవి గారి నుంచి వచ్చి ఉండొచ్చు, యాజ్ ఇట్ ఈస్గా కాకపోయినా ఇంచుమించు అలా రిజంబ్లెన్స్ మన పుట్టిన వాళ్ళం కాదు కదా మనకు. చాలా సినిమాలు వచ్చే డైలాగులు నిజ జీవితంలో వాడే డైలాగులే సినిమాలో వస్తాయి, కొన్ని సినిమాలు వచ్చినాయి నిజ జీవితంలో వాడుతుంటారు. అటు ఇటు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏం చెప్తాం, దానికి కూడా వక్రీకరించి కూడా చెప్పన్నారు, ఏం చెప్తాం.